బ్రతకడానికి ఏం కావాలి మనకు అప్పుడు ఆలోచించి అప్పుడు ఆలోచించా. అప్పుడు హోటళ్ళు, బార్లు వీటిలో చేరిన. ఇది మనం బతకాలి కదా, ఒంటరి వాళ్ళం ఏముంది. అవును. ఇంకా ఇల్లు చూస్తే మనం కట్టుకోలేము, కట్టుకునే వయసు కాదు లేదు. ఓకే. అప్పుడు అది నాన్నగారు కట్టింది అట్నే కూలిపోయింది, కోడలతో ఎరగబడింది, అంత అయ్యో. పోయింది. ఓకే. దాంట్లో ఉన్న సామాగ్రి అంత పోయింది. అక్కడ ఏమీ లేదు, కట్టుకున్న బట్టలే ఉన్నాయి. ఆ బట్టలతోనే నేను ఎక్కడికి దగ్గరే ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయి దాంట్లో పని చేసుకుంటూ కొన్నాళ్ళు ఉంది. దేంట్లో ఏంటది? బారు బార్లో పని చేసుకుని దాంట్లోనే ఉంటున్నారు. ఆనే ఉండి అప్పుడు రూమ్ ఇక వాళ్ళ భోజనం వాళ్ళ అంతా మొత్తం 3 పూటలు భోజనం పెట్టి 90 రూపాయలు ఇస్తారు. ఆ, దానిపై టిప్స్ ఒక రోజుకి ఒక 150, 100 ఓకే. అట్లా వస్తాయి. ఆ విధంగా కాలం కలిసి సరేలే. ఆ రోజు నేను ఆలోచించాల, నేను ఈ విధంగా అవుతాను. ఆ రోజు ఆలోచించితే రోజు 150 వచ్చిన రోజు ఉన్నది, 200 వచ్చిన అది అంతా ఒక దగ్గర వేసి ఉంటే ఈ రోజు నా దగ్గర మస్తు పైసలు ఏంటి 10 కొన్ని లక్షల రూపాయలు ఉంటుంది. నేను అది ఆలోచించి ఆ పూటకే అనుకున్నాను. అంటే మనం ఒంటరి వాడు, మనకు ఎవరు లేరు, మనకి పెళ్లి చేసేవాళ్ళు లేరు, ఏదో ఒక గాలిపట్టం తెగిన గాలిపట్టంలా ఉంది. సరే ఏడు పెద్దవాళ్ళు వస్తుందా సార్, ఏదైనా చెప్పండి సార్, సినిమా అవకాశాలు ఉంటే. మళ్ళీ ఇట్ట అడగతా చేరిన. మళ్ళీ తిరుగుతున్నారు. అప్పుడు ఎంఎస్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు ఏదో పెళ్లి జరుగుతుంటే మళ్ళీ మళ్ళా జయింపు దగ్గర ఆడకు బొమ్మన్నారు. అంటే బస్సు ఎక్కి ఆడికి పోయి రోడ్లు వస్తుంటే ఆయన వస్తున్నాడు, నమస్తే సార్, సార్ కథలు సార్, రోడ్లో ఏం కథలు రా, హైదరాబాద్ తెచ్చి కలు అని అన్నాడు. మంచి మాట అన్నాడు. సరే భోజనం చేసుకుని నా పట్టుకు నేను ఓకే. కొన్నాళ్ళకి మళ్ళీ వచ్చినాక తలకొన్న అడుగుల్లో తోడుకోడల షూటింగ్ జరుగుతుంది, డి రామానాయుడు గారికి. ఓకే. అక్కడికి వెళ్ళా. ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడికి వెళ్తా. మీ సైడ్ బాగా జరిగేది కదా అప్పుడు. ఎక్కడ షూటింగ్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళేది. ఆడికి పోతే ఆయన పోయి కలిసేళ్ళకి బుక్ చూపించారు. ఎక్కడగా షూటింగ్ జరుగుతుంది, నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు, నేను చెప్పేది నీకు అర్థం కాదు, హైదరాబాద్ తెచ్చుకోవాలి అన్నమాట. డైరెక్ట్ మీరు రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళారా? రామానాయుడు గారు కలిశాను. ఓకే. ఆ మాట చెప్పారు. సరే సార్ అని చెప్పేసి వచ్చేసి ఇంకా ఆడించి ఎంగడీరులో భయం షూటింగ్ జరుగుతుంది. నరేష్ గారు, నరేష్ గారు, సత్యబాబు గారు, రమాప్రభు గారు, గొల్లపూడి రాళ్ళపల్లి గారు, వీళ్ళంతా మొత్తం A to Z ఉన్నారు. ఒక డైరెక్టర్ నేను చెన్నైకి తీసుకెళ్తాను అది ఇది అన్నాడు. మళ్ళా కొన్ని సాయంత్రానికి అడ్రస్ నెంబర్ ఇచ్చే అడ్రస్ కోర్టు పొడిచి నేను చేస్తాను అన్నాడు. అది లేచిపోయింది, అడ్రస్ లేదు. మళ్ళీ ఇంకా అదే అనుకునేసి గమ్మని అయిపోయి నా పాటికి నేను వస్తా ఉండి. ఆ రోజే అడిగిదంగా రిలీజ్. 2 రూపాయలు నా దగ్గర ఉంది. 1 రూపాయికి 4 దోశలు వస్తాయి అప్పుడు. 1 రూపాయికి 4 దోశలు. ఒక్క ₹1 వచ్చి సినిమా, ₹1 ఛార్జీ, అందులో పావలా ఛార్జీ, పావలా మిగులుతుంది. ఆ విధంగా చూసి అడుగుదాము చూసుకుని ఇంకా మా సార్ది కదా చూడాలి, తప్పదు. నేను చూసి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా. ఇలాగే కాలం గడిచింది. ఇంకెలా కాదు అని కథలు రాసుకుని నాటకాలు చేయను. మళ్ళీ నాటకాలు ఈ నాటకాల్లో చేసుకుంటుంటే చాలా మంది. అప్పుడు అమలూరు బాలరాజు అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయన మేము అంతా కలుసుకుని కొన్ని నాటకాలు చేస్తూ ఉన్నాము. చిన్నవి ఇట్లా ప్రజానాటకం లాంటివి అన్నీ చేసుకుంటూ నేను ఏం చేసిన నా సొంతంగా కథలు రాసుకుని చేస్తుంది. అప్పుడు అమ్మాయిలు వచ్చి ఒంగోలు ఎత్తి తెప్పించేది, సెట్టింగ్స్ వాళ్ళకు ఆల్టర్ ఇచ్చే 1.5 లక్షలు ఇచ్చేయాలా, వాళ్ళు అందులో వచ్చేస్తారు. మేము అంతా చూసిన 2 లక్షలు అవుతుంది ఒక నాటకం చేయాలి. అంటే అందులో వీళ్ళు హీరోలు ఉంటారు, ఇళ్ళలు ఉంటారు, ఫైట్లు ఉంటాయి, ఒక 18 మందికి నేను కథ రాసుకుని వాళ్ళకి డైలాగ్ నేర్పించి డాన్స్ నేర్పించి వేయించేస్తాను. ₹100 టికెట్. మీకు ₹100 టికెట్ పెడతాం. పెడతారు. జనం విసిగేసి రారు. ఆ విధంగా ఫలానా ఆయన రవీంద్ర కుమార్ నాటకం అంటే వచ్చేస్తారు. అప్పుడు రవీంద్ర కుమార్, అప్పుడు మీ పేరు. ఆ విధంగా జరుగుతా ఉండి వాళ్ళకి ఇంకా ఒంటరి వాడినే కదా, సింగిలే మళ్ళీ అప్పుడు కూడా. ఇంకేం చేయాలి, అలా ఒక్కరోజే మారిన. మనం పెళ్లి చేసుకోవాలి, మనకు ఒక పెళ్లి చేసుకుంటే భార్య ఉంటుంది, భార్యతో కుటుంబం వస్తుంది, కుటుంబంలో పిల్లలు అంత మొత్తం అవుతుంది కదా. ఇంకా అట్లా ఆడ ఏడ తిరగడం ఎందుకు, బాగుండదు అని మా అన్న ఒక ఆయన ఉంటే కమ్మకుత్తూరు పొరవన్న ఉంటే ఆయన్ని అడిగి నాకు 7 ఏళ్ళు చూసి పెళ్లి చేయాలి. పెళ్లి ఒక ఇంటి వాడిని చేయి. అప్పుడు ఏర్పేట దగ్గర కాళాశ్రీ
తిరుపతి మధ్యలో ఏర్పేడు వస్తుంది. ఉహు. ఆ ఏర్పేడు దగ్గర మన సముద్రం ఉంది. ఆ మన సముద్రంలో ఒక అమ్మాయిని చేసి పెళ్లి చేయాలి. ఉహు. అది మహాశివుని పర్వదినాన, ఆ మహాశివరాత్రి పర్వదినాన, ఆ మహాశివుని కల్లోల మహోత్సవ శుభ సందర్భంలో మా మంగళతారం జరిగింది. ఏ సంవత్సరంలో అయింది మీ పెళ్లి? 96. 96లో. 96. 94కంతా బారు గీరు మొత్తం అయిపోయినాయి. 95కంతా అవన్నీ అయిపోయినాయి. 96లో మ్యారేజ్కి ఎంటర్ అయిపోయినాయి. అక్కడ 96లోనే మా పెద్ద అబ్బాయి పుట్టాడు. ఆ తర్వాత 3 కొడుకులు. వాళ్ళు పుట్టినాక నేను అప్పటికి చేస్తా ఉన్నా. ఇవి నాటకాలు చేసుకుంటా, ఇల్లు గడుపుకుంటే వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. నాకంటే సినిమా పిచ్చి. ఆ పిచ్చి నేను నాటకం రూపంలో తీర్చుకుంటా వస్తుంది. ఏ రూపంలో సాంగులు పెడితే ఎన్ని 38 సాంగులు పెడతా ఒక నాటకానికి. ఇప్పుడు 18 మంది అంటే 36 సాంగులు. వాళ్ళు ఆ సాంగులకే డబ్బు కడతారు. అవును, లేకుండా ఎందుకు వస్తారు? ఆ సాంగ్ నేను ఆ అమ్మాయిని రాకొచ్చు అనే లెక్క వాళ్ళకి ఉంటుంది. కానీ వాళ్ళు సినిమాలో వచ్చి నటించలేరు. వాళ్ళదే ఒక అనుభూతి. వాళ్ళకి అనుభూతి వల్ల మనిషికి ఒక 10,000 5,000 అటు కట్టుకొని చేస్తారు. దాంట్లో దాన్ని మనం ఎట్టిచ్చి ఆ వచ్చిన కలెక్షన్ అంతా కవర్ చేసి నాకు రెంట్ ఇచ్చి నాకు ఇస్తారు కదా. 10,000 5,000 అట్టు ఇచ్చేది. నాటకం నేర్పితే 2 నెలలు నేర్పిస్తా. ఓ నాటకం చేస్తే 5,000 10,000 ఇస్తారు. ఆవిడంటే ఇంక 7 వరకు కాపీ అని జీవాలు పట్టించాయి. జీవాలు అంటే మేకలు అవి పట్టించి ఒటికాడికి వెళ్ళిపోతా ఉండే. ఆ డైలాగులో ఈ కట్టల మీద ఆడ సెట్టల్లో పుట్టల్లో తిరుగుతా ఆడే ఉన్న 2 సంవత్సరాలు పెట్టినా. మళ్ళీ అది గడుపుకున్నా. 40 మేకలు అయినాయి. 4 పట్టుకుంటే 40 అయినాయి. మీ మేకలే మా సొంతం. అప్పుడు ఈ అబ్బాయి కలిసినాడు ప్రజ్వల్ కలిసి, మామ అప్పుడు ఈ టిక్ టాక్ చేస్తున్నాడు, మామ మనం యూట్యూబ్ పెట్టుకుందామా అని. అలాగేరా పెట్టుకుందాం అని చెప్పి వాళ్ళకి సరే ప్రజ్వల్ మేరల పక్కనే ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ఒకరోజు అల్లుడా లేచిపోయింది అల్లుడా లేచిపోయింది అని ఒక టైటిల్ పెట్టి ఒక స్కిట్ చేసాం. అంటే ఆ మామ ఏడుస్తుంటే అల్లుడు అడుగుతాడు, మామ ఎందుకు ఏడుస్తున్నావురా? అల్లుడా లేచిపోయిందిరా అంటాడు. ఏమో లేచిపోయింది మామ అంటారా, చిన్నగా లేదురా లేచిపోయిందిరా అంటాడు. అది ఇట్ట మీనింగ్ వస్తాను. లాస్ట్కి ఏమి మామ ఎందుకు మామ ఏడుస్తున్నావు అని అడిగితే, రే నా కూతురు పక్కింటి కర్రోడితో లేచిపోయిందిరా అని చెప్తాను. రివీల్ చేశా. అప్పుడు అది పర్వాలేదు బాగుంది. అట్ట 33 స్కిట్లు చేసి దాన్ని చేసాం. అది ఇప్పుడు 84,000 సబ్స్క్రైబ్లో ఉన్నది. అది ఆ తర్వాత ఎలా కాదు సాంగ్స్ చేద్దాం అని పి అంటే ప్రజ్వల్, ఆర్ అంటే రవీంద్ర అని పేరుతో పిఆర్ మ్యూజిక్లో అని పెట్టాం. పెట్టి దాన్ని స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తే ఆ పాప, ఒక చిన్న పాప జోష్న అనే పాపతో చిన్న సాంగ్ 1 మినిట్ వచ్చేటికి స్టార్ట్ చేసి వదిలినాం. అంటే ఎలా ఉంది నేను ప్రజ్వల్ కలిసి రవితేజ్ గారిది ఒక చిన్న గోంగూర తోటకాలని అది 1 మినిట్ చేసి వదిలినాం. కొన్ని చిన్న చిన్నవే వదులుకుంటే వచ్చి ఎలా ఉంది అని. అప్పుడు కుసుమ అనే పాపని అదిరింది మామ నాగార్జున గారి సాంగ్తో ఎంటర్ అయిపోయినాం.